హాయ్ అండి అందరికీ. జొన్నలతో దోశ రెసిపీ అండి. ఇది షుగర్ పేషెంట్లకైనా పిల్లలకైనా మనకైనా చాలా హెల్తీ అండి. ఇది ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉండవు కాబట్టి మనం రోజు టిఫిన్ వారిగా యూజ్ చేసుకోవచ్చండి. దానికోసం 3 కప్స్ జొన్నలు, 1 కప్పు బియ్యం, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు అటుకులు అండి, 1 టేబుల్ స్పూన్ మెంతులు. జొన్నలు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అదేవిధంగా మినప్పప్పు నీళ్ళు పోసుకొని బాగా కడుక్కోవాలి. ఇది వేరే కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాన్ని మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని వేరే మిక్సీ చేసుకోండి. మినప్పప్పు వేరే పట్టుకొని జొన్నలు వేరే పట్టుకోండి. ఎందుకంటే జొన్నలు తొందరగా మెదగవండి. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను మినప్పప్పు దాన్ని. తర్వాత నేను జొన్నలు మిక్సీ పట్టుకుంటున్నా. మీకు గ్రైండర్ పట్టుకోండి, తొందరగా అయిపోతుంది. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. జొన్నలు మినప్పప్పు మిక్సీ పట్టానండి. ఇప్పుడు నేను ఆ రెండింటిని పిండిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు అటుకులు వేసుకోవాలండి. నేనైతే వేయించిన అటుకులు వేసుకున్నాను. మీకు అక్కడ నార్మల్ అటుకులు ఉన్నా పర్వాలేదండి. దాన్ని నానబెట్టుకోకపోయినా పర్వాలేదు. నానబెట్టుకోకుండా అలా వేసుకొని పిండిలో కలుపుకోండి. ఒక నైట్ అంతా నానిన తర్వాత అదే మిక్సింగ్ అయిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. ఈ వీడియో నేను నెక్స్ట్ డే రోజండి మార్నింగ్ చూసారండి పిండి ఎలా పులిసిందో. ఇలా పులవాలండి. మన నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దోశలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయండి. అటుకులు చూసారండి, అటుకులు కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు, మెత్తగా పిండిలో కలిసిపోయాయి. ఇలా బాగా కలుపుకోండి. మీకు గట్టిగా పిండి ఉంటే వాటర్ పోసుకొని కలుపుకోండి. జోరుగా కలుపుకోవాలండి. మరీ తిక్కుగా అయినా కూడా దోశ సరిగ్గా రాదండి, అందంగా వస్తుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత పెనం వేడెక్కాక దోశ వేసుకోండి. వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా ఎర్రగా కాలనియాలండి. దీన్ని ఒకవైపు కాలాక తిరగలేసుకొని ఇలా కాల్చుకుంటే జొన్న దోశ అయితే తయారైందండి. నా వీడియో నాకు నచ్చినట్లయితే